నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలతోటి ఈవినింగ్ స్నాక్స్‌గా తయారు చేసుకున్నాము. చాలా బావుంటాయి. ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయిన ఏం చేయాలా అనుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఒకసారి ఇలా తయారు చేయండి. చిల్లి ఇడ్లీలు చాలా బావుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ మిగిలిపోయిన 4 ఇడ్లీలు తీసుకున్నానండి. మనకు ఎన్ని మిగిలిపోయినా గానీ మనం ఇలా చేసుకుంటే వేస్ట్ అనేది అస్సలు ఉండదు. ఈ ఇడ్లీలని ఇప్పుడు ఇలా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే లావు ముక్కలు కట్ చేసుకోవచ్చండి. కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇడ్లీలని పొడవుగా. మిగతా ఇడ్లీలన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఇడ్లీలను ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. ఇడ్లీలు సాఫ్ట్‌గా ఉంటాయి కదా! ఇరిగిపోతాయి. ఇలా ఒక ప్లేట్‌లో వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కారం వేసుకోండి. అందులోనే తగినంత ఉప్పు. మనం ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసింటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూను మైదా పిండి. మైదా పిండి ప్లేస్‌లో మీరు బియ్యపు పిండి అయినా వేసుకోవచ్చండి. వేసుకొని ఇలాగా సాఫ్ట్‌గా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలపకపోయినా ఇలా అనుకుంటే చాలండి. కొంచెం మీకు పొడిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ చేతిలో వేసుకొని ఇలా చల్లుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. విరిగిపోకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలండి. మంట ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత మీడియంగా పెట్టుకోవాలి. మరి లోలో పెట్టుకోవద్దండి. మనకు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. మంట హై టు మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఎన్ని సరిపోతాయి అన్ని వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి. ఇలా ఫ్రై చేసుకొని ఇక తీసేసుకోవాలి. మిగతా ఇడ్లీ ముక్కలు కూడా అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అండి. చిన్న ఉల్లిపాయ. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంట మీడియంగా పెట్టుకోండి. లోలో పెట్టుకోవద్దండి. మీడియంగా పెట్టుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సగం ఉల్లిపాయ లావు ముక్కలుగా కట్ చేసుకొని మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. అవి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము, ఉప్పు కొంచెం వేసుకోండి. సాల్ట్ సరిపోయిద్ది. మనం ఆల్రెడీ అన్నిటిలో వేసుకున్నాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు వేసుకొని ఒకసారి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూను సోయా సాసు, ఒక టేబుల్ స్పూను టమోటా కచ్చకేసానండి. మీకు ఇంకా గ్రీన్ చిల్లీ అలాంటివి ఏమైనా సాసులు కావాలంటే వేసుకోవచ్చు. నేను అవన్నీ ఏమి వేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోటి న్యాచురల్‌గా చేస్తున్నాననమాట. ఈ 2 వేసుకొని ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు బాగా డ్రైగా ఉండాలంటే వాటర్ కొంచెం వేసుకోండి. వెట్‌గా ఉండాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ పైన వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. వీటిని రోస్ట్ చేసుకోవాలి. మంట హై టు మీడియం పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇవి క్రిస్పీగానే ఉంటాయండి. మీకు ఇంకా క్రిస్పీగా వద్దు మెత్తగా కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్‌గా వస్తాయి. క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటది. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. అంతా కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా ఒక హాఫ్ నిమ్మదబ్బ పిండుకొని తీసేసుకున్నామంటే మనకు రెడీ అయిపోయిద్దండి. పుల్ల పుల్లగా, కారకారంగా, యమ్మీగా ఉంటాయండి. చాలా చాలా బావుంటాయి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు చక్కగా కలుపుకొని మొత్తం ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకోవడమేనండి. తీసేసుకొని సర్వ్ చేసుకొని అలా వేడి వేడి తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. పుల్ల పుల్లగా, కారకారంగా చాలా చాలా బాగున్నాయండి. ఈవినింగ్ పూట స్నాక్స్‌కి ఇడ్లీలు అయ్యో! మార్నింగ్ మిగిలిపోయినాయి ఏం చేయాలా అనుకోకుండా ఒకసారి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. క్రంచీగా చాలా చాలా బాగున్నాయండి. ఆ ఉల్లిపాయలు, ఆ వెల్లుల్లి అవన్నీ నంజుకొని తింటుంటే సూపర్ టేస్ట్ అయితే ఉందండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.